సార్ రైటింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ డెఫినెట్లీ ఒక స్మాల్ ఐడియా దగ్గర స్టార్ట్ అవుతుంది, బట్ ఓవర్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెవలప్ చేస్తారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రైటింగ్? మూవీ సినిమాకి రాయాలి అంటే అది స్టోరీ దగ్గర నుండి దెన్ మళ్ళీ డైలాగ్స్ రాస్తారు, స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఆ ఫేజ్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా. ఫస్ట్ ఐడియా లెవెల్లో 10 మందికి చెప్పాలి మన ఫ్రెండ్స్ మనకు. అరే ఇది ఆల్రెడీ చూసేవారా 10 సార్లు అన్నానుకో డ్రాప్. ఓకే, భలే ఉంది ఇదేదో ఐడియా అంటే అక్కడి నుంచి ఆ నెక్స్ట్ స్టెప్. దాని ఒక ½ అన్ అవర్ కథ కింద తయారు చేసి మళ్ళీ చెప్పడం. అక్కడ మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు బాగుంది ఐడియా, కానీ ఇది మళ్ళీ అవును పోయింది, ఎందుకు పోయింది మళ్ళీ అంటే మనం వెళ్ళి రూట్ రాంగ్, మళ్ళీ రూట్ మార్చుకొని ఇలాగ ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ అరే బాగుందిరా ఆ 10 minutes 5 minutes ఐడియాకి 30 minutesకి వచ్చేప్పుడు ఇంకా బాగుంది ఇది. నెక్స్ట్ 1 hour చేసాం దాన్ని, మళ్ళీ చెప్పాము అబ్బాయి ఆ 30 minutes బాగుంది, ఇది బాగాలేదు, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అలాగ ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కథ పక్కోడు కూడా చెప్పడు, రూమ్మేట్ కూడా చెప్పడు, దుబాసాలు అని ఇన్సెక్యూరిటీ. కానీ బట్ కథ తయారు చేసేదే కోట్ల మందికి చూపించడం కోసం సినిమాగా. దానికి ఎందుకు ఇన్సెక్యూరిటీ? నేను ఎంతమంది వీలైతే అంతమందికి చెప్తూనే ఉంటాను. కథ రిజిస్టర్ కూడా చేయను. బట్ మీరు అన్నట్టుగా దొబ్బేసి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఇది రిస్కే కదా సార్? ఇన్సెక్యూరిటీ అయినప్పటికీ ఇట్స్ రిస్క్ కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇల్లు కారు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతా గుద్దేసి. అంత నాలో ఆ నేచర్ ఉంది, చాలా మంది తెలుసు. ఓకే, సో నేను వాడిని చంపేసి కూడా బయటకు వచ్చేయగలను. సో అంత ధైర్యం లేదు వాళ్ళకి. ఆ ధైర్యం లేదు. సో దే సీన్ మై సైడ్. నేను స్టోరీ రిజిస్టర్ కూడా చేయను. ఓకే, నాకు అంటే మన జోలికి ఎవడన్నా వస్తే వాడు ఎవడన్నా దుబ్బాలని లేకపోతే ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ అవతలకి ఆ భయం పెడతా. మాక్సిమం ఎక్స్టెంట్ వెళ్ళిన సందర్భం నేను వెళ్ళడానికి ప్రిపేర్డ్ ఉన్నాను అన్నది వాడికి తెలిసిపోద్ది మాటల్లో. అంటే మన పర్సనాలిటీలో తెలిసిపోద్ది అవతలకి. వద్దులు ఆడితే ఎందుకు మనం గొడవ అనుకుంటారు. అందుకని నేను రిజిస్టర్ కూడా చేసుకోను. నేను ఎప్పుడు దాకా రిజిస్టర్ స్టోరీలు పెద్ద ఏమి లేవు. అంటే దే ఆర్ వర్త్ క్రోర్స్ కానీ చేసుకోను. అది ధైర్యం అన్నారు. సో ఇవాళ రేపు ఇప్పుడు కొత్త కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చింది, చాలా మందికి తెలియాలి. ఏంటంటే మనం మెయిల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వ్యాలిడ్, దట్ ఈస్ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్. మన మెయిల్కి మనమే మెయిల్ చేసేసుకుంటే దట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ కోర్ట్స్. అండ్ ఆల్సో లెటర్ కూడా పంపించుకోవచ్చు మన అడ్రస్ కి. రిజిస్టర్డ్ పోస్ట్ అక్కడ ఎందుకు మెయిల్ ఫోన్ లో వెరీ మచ్ ఫీజిబుల్. ఆన్లైన్ లో అది కూడా ఓన్లీ మెయిల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ కోర్ట్. ఓకే, అండ్ రిజిస్టర్ పోస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.